రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ఉపాధి ఉద్యోగ అవకాశాలపై రైతు సంక్షేమంపై ప్రధానంగా దృష్టి పెట్టిందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా తెలియజేశారు. సింగనగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్ ప్రజల కోసం రూపొందించిన అసలైన బడ్జెట్ అని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ను రూపొందించడం ఎంతో ఆనందదాయకరమని శనివారం నాడు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో తాను ప్రస్తావించినట్లు తెలిపారు. అంతేకాకుండా సింగనగర్ ఫ్లైఓవర్ సమస్యను సభ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. 1997లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 50,000 జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్లైఓవర్ నిర్మించారని, ప్రస్తుతం జనాభా 2 లక్షలకు పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, దీంతో రోడ్డు విస్తరణతో పాటు ట్రాఫిక్ సదుపాయాలు ఏర్పాటు చేయడం అవసరమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ పక్కనే రెండో ఫ్లైఓవర్ నిర్మించాలని అసెంబ్లీలో ప్రస్తావించామని అన్నారు. దీనిపై సభ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాలగా అప్డేట్ చేయాలని కోరగా వెంటనే 20 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎస్ఆర్ఆర్ కాలేజీకి నిధులు కేటాయించి హాస్టల్ సదుపాయాలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరినట్లు తెలిపారు. అంతేకాక నియోజకవర్గంలోని పలు సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించామని అన్నారు. ప్రత్యేకంగా ఆటో కార్మికుల సమస్యలను కూడా సభ దృష్టికి తీసుకువెళ్లామని, గత ప్రభుత్వ కాలంలో విధించినటువంటి ట్రాఫిక్ చలన రద్దు చేయాలని కోరగా మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అసెంబ్లీలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమావేశాలు బడ్జెట్ సమావేశాలు. ఈ రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమము, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం మరి కీలకమైనటువంటి సమావేశాలు బడ్జెట్ సమావేశాలు నిన్నటితో పూర్తయినాయి. సక్సెస్ఫుల్గా బడ్జెట్ని, అంటే నిజమైనటువంటి బడ్జెట్ని, అంకెల గారడీ కాకుండా బడ్జెట్ ప్రజలకు, బడుగు బలహీన ఎస్సీ మైనార్టీ వర్గాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా బడ్జెట్ని రూపొందించి 3,25,000 కోట్లు బడ్జెట్ని పెట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమము, ఉద్యోగ, ఉపాధి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అనేది 3 కూడా ఏ రంగాన్ని విస్మరించకుండా అన్ని రంగాల్ని కేటాయింపులు సమంగా చేశాం. ప్రధానంగా రైతులకి, యువతకి, మహిళలకి, అలాగే బడుగు బలహీన ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకన్నింటినీ కూడా బ్రహ్మాండంగా సంక్షేమంలో పెట్టాం. చాలా సంతోషం. ఈ బడ్జెట్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ బడ్జెట్ సమావేశాలని మన నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గ సమస్యల మీద కూడా దృష్టి పెట్టాం. ఆ సమస్యల్ని చక్కగా సభ ముందుకు తీసుకెళ్ళాం. ఆ సమస్యల్లో ప్రధానమైంది ఇవాళ సింగనగర్లో 97వ సంవత్సరంలో ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన ఏకైక ఫ్లైఓవరు ఆ రోజు ఇప్పుడున్న ఫ్లైఓవర్. దాన్ని ఆనాడు జనాభా 50,000 మంది ఈ ప్రాంతంలో. ఇవాళ 2 లక్షల మంది ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తూ ఉన్నారు. దీనివల్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్యలు, అది ఈ నియోజకవర్గానికి ఇబ్బందిగా తయారైంది. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ సింగనగర్ ఫ్లైఓవర్ కింద రైల్ అండర్ బ్రిడ్జ్ని నేనే ఆ రోజున 6 నెలల్లో పూర్తి చేయించాను. దానివల్ల కొంత 2 వీలరు, ఆటోలు ఆ ట్రాఫిక్ తగ్గిన ఇవాళ అక్కడ కూడా కింద కూడా ఇంకొక డబుల్, అంటే సెకండ్, ఇప్పుడు ఒక సింగిల్ ఆర్యూబీ ఉంది, ఇంకొక ఆర్యూబీ కూడా అక్కడ కావాలి. అంటే 1 వే ఆర్యూబీని కింద కావాలి. అదే కాకుండా పైన ఈ వంతెన పక్కన 2వ వంతెన నిర్మించాలని కూడా అసెంబ్లీలో ప్రస్తావించి అసెంబ్లీలో కోరటం జరిగింది. దానికి సభ కూడా మరి సానుకూలంగా స్పందించింది. అంతేకాదు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ డిగ్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని అప్గ్రేడ్ చేస్తూ 20 కోట్లు శాంక్షన్ చేసి దాన్ని డిగ్రీ కాలేజీగా, ఇంటర్ కాలేజీని డిగ్రీ గవర్నమెంట్ కాలేజీగా చేయమని కూడా రిక్వెస్ట్ చేసాం. ఎస్ఆర్ఆర్ కాలేజీకి కూడా అదనపు నిధులు కేటాయించి దాంట్లో హాస్టల్కి, మిగిలినటువంటి ఫెసిలిటీస్కి కేటాయించమని కోరాం. అలాగే నియోజకవర్గ సమస్యలు సమర్థవంతంగా
అసెంబ్లీలో ప్రస్తావించాం. అసెంబ్లీ సమయాన్ని ఉపయోగించుకున్నాం. ముఖ్యంగా ఆటో కార్మికులు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక వేసినటువంటి ట్రాఫిక్ చలానాలన్నింటిని కూడా రద్దు చేయమని ఒకటి కోరాము. అది కూడా జరుగుతూ ఉంది. దానికి లోకేష్ గారు ఓకే అని చెప్పి చెప్పడం కూడా జరిగింది.